శాఖ ఏపీ గ్రామ సచివాలయం వార్డ్ సెక్రటేరియట్స్ చట్టం 2023లోని హోదాలు నామకరణాల మార్పుకు మరియు వారి ప్రాథమిక విధులను సవరించేందుకు వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య అనే విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీకి అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, సచివాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి 10 మంది గ్రామ సచివాలయాల్లో 11 మంది వార్డు సచివాలయాల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో విద్యా డేటా ప్రాసెసింగ్, వీరు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన పనుల మీద గ్రామాలు పర్యటిస్తుంటే లేకపోతే సచివాలయం బయట పనుల మీద ఎక్కువగా తిరగటం మూలంగా ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతూ వాళ్ళ పనులు కాకపోవడం మూలంగా దాన్ని ఎడ్యుకేషన్ తీసేసి సంక్షేమ వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విద్య విషయానికి సంబంధించిన నిధులు నిర్వహిస్తున్నప్పుడు వార్డు సచివాలయం నుండి బయటకు వెళ్ళడం వల్ల పౌరులు వార్డు సచివాలయం నుండి సకాలంలో సేవలు పొందడంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. గ్రామ సచివాలయం సంక్షేమ మరియు విద్య అసిస్టెంట్తో సమానంగా వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీకి అప్పగించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది నామన్క్లేచర్ చేంజ్ చేయడం, కొద్దిగా విధులను మార్చడం. ప్రస్తుత మండల్ యుఎల్బి జిల్లా పరిధిలో ఆమోదించబడిన సంస్థాగత కేడర్లో 1785 గ్రామ వార్డు సెక్రటరియట్ ఉద్యోగులను తిరిగి కేటాయింపు చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎంస్ వార్డు ఆరోగ్య సెక్రటరీల ఖాళీ పదవులను ప్రత్యామ్నాయంగా కొత్తగా 993 పోస్టులను సృష్టించడం ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ 3 టైర్ నిర్మాణంలో మొత్తం 2778 పోస్టులను డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే గత ప్రభుత్వం ఈ జిఎస్డబ్ల్యూఎస్లు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు 10 మంది 11 మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఈ స్ట్రక్చర్ లోపభూయిష్టంగా ఉండటం మూలంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. అంటే ఏదైనా సరే ఇప్పుడు మనకు గతంలో ఎప్పుడు చూసినా కూడా మండలం తర్వాత జిల్లా ఆ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ సచివాలయాలని నియంత్రించడానికి కానివ్వండి, పర్యవేక్షించడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి విధుల్ని ఏ విధంగా చేస్తున్నారో ఎవాల్యుయేట్ చేయడానికి కానీ ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సో కాబట్టి ఏదైతే ఆశించారో ఆశించిన స్థాయిలో పనులు జరగట్లా. గత ప్రభుత్వం అనాలోచితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఎందుకు